10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉందో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ కూడా అలాగే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట మండలం మన్నెగూడలో బీజేపీ రాష్ట్ర వర్క్ షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రెండు పార్టీల నేతలు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారన్న కేంద్ర మంత్రి 340 రోజులు గడిచిన రాష్ట్రంలో ఏ మార్పు లేదని విమర్శించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర వెళ్లి హామీలన్నీ నెరవేర్చామని అబద్దాల ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఏ రకంగా వైఫల్యం చెందిందో అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. అదే పరిస్థితి మరి ఈరోజు సంవత్సరం తిరక్క ముందే కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితి వచ్చింది. ఏ మొక్క పెట్టుకుని మహారాష్ట్రకి వెళ్తున్నారు మీరు? ఇక్కడ మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏం అమలు చేశారు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం అమలు చేశారు? అది రైతాంగ సమస్యలు తీసుకున్నా, మహిళల సమస్యలు తీసుకున్నా, బడుగు బలైన వర్గాల సమస్యలు తీసుకున్నా, దళిత సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి సమస్యలు తీసుకున్నా, యువకుల సమస్యలు తీసుకున్నా, ఏ ఒక్క సమస్య కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికల ప్రణాళికలు చెప్పినటువంటి ప్రకారం ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు మహారాష్ట్ర న్యూస్ పేపర్లో మరాఠీ భాషలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో అర్థమని కాదు.